ఏడేండ్ల శ్రమల కాలానికి వచ్చి మనము జూన్ 2వ తారీఖున గత సంవత్సరం ప్రారంభించాము. మరి దాదాపు 16వ నెలలో మనము ప్రవేశించాము అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏడేండ్ల శ్రమల కాలంలో విడవబడినటువంటి ప్రజలకు 3 భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయని మనము చూసాం. ఆనాడు వారికి రాబోయే ఆ యొక్క శ్రమల కాలంలో దేవుని పరిశుద్ధ సంఘం భూమి మీద ఉండదు, పరలోకానికి కొనుక్కోబడుతుంది. ఎప్పుడు మొదటి 2 శ్రమలు 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి మొదటి 2 శ్రమలు కలుగుతున్నప్పుడు దేవుని సంఘం భూమి మీదే ఉంటుంది. కానీ 3వ శ్రమ వచ్చింది చూసారా, అది 2వ 3.5 సంవత్సరాల కాలంలో 3వ శ్రమ అతి భయంకరంగా రాబోతుంది. ఆ కాలంలో దేవుని పరిశుద్ధ సంఘం అనేది భూమి మీద అంత మాత్రం ఉండదు. దేవుని సంఘాన్ని దేవుడు పరలోకాన్ని కొనిపోయి అంతఃపురములు అక్కడ దాచి ఉంచుతాడు. ఆ కాలంలో యోధా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని కొనిపోయి జోర్డాన్ ప్రాంతంలో ఒక కొండ గుహలో ఆ 3.5 సంవత్సరాలు దాచి ఉంచు. మిగిలింది ఎవరు అంటే నామకాంత క్రైస్తవులు, అన్య జనాంగం. అంటే వీళ్ళందరూ కూడా 666 ముద్ర వేయించుకున్నటువంటి వారు. వాళ్ళ మీదకి 3వ శ్రమ రాబోతుంది అని మనం చూసాం. 3వ శ్రమను కొంచెం ప్రక్కన పెట్టి గత 2 వారాల్లో మనము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 16, 17 వచనాల్లో జరిగే విషయాలు మనము ధ్యానించాం. పరలోకమంతా కూడా, అంటే పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా పెద్దగా కేక వేసి పెద్దగా అరిచి ఒక మాట చెప్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, ఈ లోక రాజ్యములన్నీ కూడా మన ప్రభు రాజ్యమును, అంటే తండ్రి రాజ్యమును, క్రీస్తు రాజ్యమును ఆయనకే యుగ యుగములు మహిమ కలుగునుగాక అని అరిచి చెప్తున్నారు. కాబట్టి మనం చాలా వారాలుగా దేవుని రాజ్యాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మధ్యలో మనం చెప్పుకున్నాం దేవుని రాజ్యాన్ని గురించి ఇంకా డెప్త్గా, లోతుగా మనం మరికొంత మనకు అర్థమయ్యే రీతిలో ధ్యానించుదామని చెప్పుకున్నాం. కాబట్టి మరింత లోతుగా భూలోకంలో దేవుని రాజ్యాన్ని గురించి ధ్యానించడానికి ముందు పరలోకాన్ని గురించి మనకు కొంత తెలియటం అనేది చాలా అవసరం. పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి అంటే చెప్తారా ఎవరైనా? పరలోకం అంటే దేవుని సింహాసనం ఉండే స్థలము అని అర్థం. పరలోకం అంటే ఏంటి? దేవుని సింహాసనం ఉండే స్థలం. అయితే దేవుడు ఉండటానికి పరలోకం అనేది అవసరం లేదు. దేవుడు ఉండాలంటే ఉండటానికి పరలోకమే ఉండాల్సినటువంటి అవసరం లేదు. పరలోకాన్ని సృష్టించక ముందే దేవుడు అనేవాడు ఉన్నాడు. పరలోకాన్ని సృష్టించక ముందే దేవుడు ఉన్నాడు. పరలోకం ఉన్నా లేకున్నా దేవుడు మాత్రం నిత్యము ఉంటాడు. పరలోకం ఉన్నా లేకున్నా దేవుడు మాత్రం నిత్యము ఉంటాడు. దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. మనం అనుకుంటాం పరలోకం వెళ్ళాలి అనుకుంటాం. కానీ వెళితే ఏం చూస్తాం? అక్కడ దేవుని సింహాసనాన్ని చూస్తాం కదండి. పరలోకం వెళితే దేన్ని చూస్తాం? దేవుని సింహాసనాన్ని చూస్తాం. దాని మీద, ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి దేవుని కూడా మనము చూస్తాం. కాబట్టి పరలోకం ఉన్నా లేకున్నా, దేవుని సింహాసనం ఉన్నా లేకున్నా, సృష్టి ఉన్నా లేకున్నా, ఆయన మాత్రం నిత్యము ఉండే దేవుడు. మరలా చెప్తున్నాను, పరలోకం ఉన్నా లేకున్నా, దేవుని సింహాసనం ఉన్నా లేకున్నా, సృష్టి అనేది ఉన్నా లేకున్నా, కానీ దేవుడు మాత్రం నిత్యము ఉండే దేవుడు. ఒకరోజు మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేంటి కదా? మోషే నీ పేరేంటి అని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, ఎక్సోడస్ నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో మీరు తర్వాత చదువుకుంటే ఆయన అంటాడు, ఉన్నవాడను కదండి. ఆయన పేరేంటి? ఉన్నవాడను. అంటే దాని అర్థం ఏంటి? సృష్టిలో ఏదున్నా లేకున్నా కానీ నేను మాత్రం నిత్యము ఉండే దేవుడునని దేవుడు మోషేతో తెలియజేస్తా ఉన్నాడు. సృష్టిలో ఏదున్నా లేకున్నా నేను మాత్రం నిత్యము ఉండే దేవుడును. ఆయన సర్వంతర్యామి అండి. ఆయన ఒకే సమయంలో అన్ని స్థలాల్లో కూడా ఉండే దేవుడు కదా. ఆయన పరలోకంలోనూ ఉంటాడు, అదే సమయంలో భూమి మీద కూడా ఉంటాడు. ఆయన అమెరికాలో ఒకే సమయంలో ఉంటాడు, ఆయన లండన్లో ఉంటాడు, ఆయన ఆఫ్రికా ఖండంలో ఉంటాడు, భారతదేశంలో ఉంటాడు. ప్రపంచమంతట్లో ఆయన 197 దేశాల్లో ఆయన అన్ని దేశాలలో కూడా ఒకేసారి ఉండే దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైనా బైబిల్ చదువుతుంటే పరలోకం గురించి మనకు కనపడింది అనుకోండి, పరలోకం అంటే దేవుని సింహాసనం ఉండే స్థలం అని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. పరలోకం అంటే దేవుని నివాసం ఉండే స్థలము. అంటే పరలోకాన్ని దేవుడు పరిపాలనా కేంద్రంగా పెట్టుకొని విశ్వమంతటిని పరిపాలన చేస్తున్నాడు. ఒక్క భూమిని తప్ప ఆయన విశ్వమంతటిని ఆయన పరిపాలన చేస్తున్నాడు, చూసారా. కాబట్టి ఆయన హెడ్ క్వార్టర్ ఏంటి? ఆయన హెడ్ క్వార్టర్ పరలోకం. పరలోకంలోనే తన సింహాసనాన్ని వేసుకొని ఆయన విశ్వమంతటిని కూడా పరిపాలన చేస్తున్నాడు. అయితే మనకు పరలోకం గురించి మనకు అర్థం కావాలంటే పరలోకంలో ఉండే కొన్ని విషయాలు మనకు తెలియాలి. పరలోకాన్ని గురించి మనకు అర్థం కావాలంటే పరలోకంలో ఉండే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి.
పరలోకం అనేది ఉంది. పరలోకంలో మధ్యలో సెంటర్ పాయింట్లు కదా, ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక దేవాలయం ఉందనుకోండి, పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఒక ఎడ్జ్లో, ఒక మూలన, ఒక ప్రక్కన, ఒక వన్ సైడ్ ఉంటాడు. ఒక వన్ సైడ్ ఉండి ఎదుట సంఘం అంతా కూడా ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారికి ఉండేది రెండే కళ్ళు. ఆయన వెనక ఎవరున్నారో కనపడరు కాబట్టి ఆయన ఒక సైడ్కు ఉండి ముందు విశ్వాసులందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఆయన దేవుని వచ్చి వివరిస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవునికి తల చుట్టూ కన్నులు ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చేశాడు? పరలోకంలో సెంటర్ పాయింట్ మధ్యలో ఆయన తన సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. దేవుని సింహాసనం దగ్గర ఎవరెవరు ఉంటారు అంటే శరాపులు ఉంటారు, కెరూపులు ఉంటారు కదండి, ప్రధాన దూతలు ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే 24 పెద్దలు ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే మహాదూతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా మామూలు దూతలు అందరూ కూడా ఆయన చుట్టూ ఆవరించి ఉంటారు. సింహాసనం చుట్టూ పాస్టర్ గారి ఎదుట విశ్వాసులు ఉన్నట్లు కాదు, ఆయన సింహాసనం చుట్టూ ఈ దేవదూతలు అందరూ కూడా ఉంటారు. శరాపులు అనే వాళ్ళు దేవుని సింహాసనం మొదటి లైన్లో ఉంటారు, ఫస్ట్ లైన్లో. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వాక్యంలో కనుక చదువుకున్నట్లయితే ఈ శరాపులు అనే వాళ్ళకి 6 రెక్కలు ఉంటాయి, 4 ముఖాలు ఉంటాయి కదండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనము బైబిల్ చదువుతున్నప్పుడు ఈ శరాపులు అనే మాట కనుక వస్తే వీళ్ళు అందరికంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే 6 రెక్కలు ఉంటాయి, 4 ముఖాలు ఉంటాయి కదండి. కాబట్టి వాళ్ళు దేవుని సింహాసనం చుట్టూ ఆవరించి మొట్టమొదటి లైన్లో ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతోనేమో వాళ్ళు శరీరాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతోనేమో ముఖాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతోనేమో ఎగురుతూ ఉంటారని పరిశుద్ధ గ్రంథం మనకు డైరెక్ట్గా తెలియజేస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు దేవుని సింహాసనం చుట్టూ ఆవరించి ఉండి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు దేవుని సింహాసనానికి చాలా దగ్గరలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఎప్పుడు వాళ్ళు చూడలేకపోయారు. దేవుణ్ణి వాళ్ళు ఎప్పుడు కూడా అందరు దేవదూతల కంటే మొట్టమొదటి లైన్లో ఈ యొక్క శరాపులు అనే దేవదూతలు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు దేవుణ్ణి చూడలేక 2 రెక్కలతో వాళ్ళు ముఖాన్ని కప్పుకుంటున్నారు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటా ఉంటాం. ఎందుకు అంటే దేవుడు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడిని గురించి రాయబడు. పౌలు దేవుని గురించి వ్రాస్తూ అక్కడ ఏమంటాడు అంటే 6వ అధ్యాయం 16వ వచనంలో, ఎవరో సమీపింపరాని తేజస్సులో నివసించున యేసయ్యా, ఎవరో సమీపించరాని తేజస్సులో నివసించున యేసయ్యా. ఎందుకు శరాపులు అనే దేవదూతలు దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నారు అంటే దేవుడు ఎవరు కూడా సమీపింపరాని తేజస్సులో, అంతటి దేవుడు కలిగినటువంటి అంతటి తేజస్సు పరలోకంలో ఉన్నటువంటి ఏ దేవదూత కూడా కలిగి లేడు. పరలోకంలో ఉన్నటువంటి ఏ దేవదూత కూడా దేవుడు కలిగి ఉన్నటువంటి తేజస్సు కానీ మహిమను కానీ ఏ ఒక్కరు కూడా కలిగి లేరు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుకుంటే యేసుక్రీస్తుని గూర్చి లేక దేవుని గూర్చి బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది, వర్ణిస్తుంది అని మనం చూసినట్లయితే దేవుడే వెలుగై ఉన్నాడు కదండి, దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి అంత మహిమలో ఆయన ఉంటున్నప్పుడు పరలోకంలో దేవుని అంతటి మహిమ ఏ దేవదూతకు కూడా ఎవరికి కూడా లేదు. కాబట్టి ఆయన మహిమను తట్టుకోలేక ఆ శరాపులు అనే దేవదూతలు ఏం చేస్తున్నారు? 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు దేవుని సింహాసనానికి మొట్టమొదటి వరుసలో లైన్లో ఆయన సింహాసనం చుట్టూ ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే రెండవదిగా కెరూబులు కదండి, వీళ్ళు కూడా దేవదూతలే. కెరూబులు అనేవాళ్ళు కూడా దేవదూతలే. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో మనము చదవగలిగినట్లయితే, అంతేకాదు 14వ వచనంలో 10వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు, 10వ అధ్యాయము 14వ వాక్యం, 10వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దామంటారా? మనం యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము మొదటి వాక్యంలో 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, నేను చూచుచుండగా యెహెజ్కేలు చూస్తూ ఉండగా కెరూబులకు పైగా ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటి ఒకటి అగుపడెను. అప్పుడు అవిసనార బట్టలు ధరించుకున్న వారితో యెహోవా కెరూబు క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్య ఉన్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణముల మీద చలుమని సెలవీయగా నేను చూడనంతలో అతడు లోపలికి, అంటే మొదటి వచనంలో మన కెరూబులు కనబడుతున్నాయి, 2వ వచనం 3వ లైన్లో కెరూబులు కనబడుతున్నాయి, 3వ వచనం మొదటి లైన్లో కెరూబులు కనబడుతున్నాయి, 4వ వచనం మొదటి లైన్లో కెరూబులు కనబడుతున్నాయి, 5వ వచనం 2వ లైన్లో కెరూబులు కనబడుతున్నాయి, 6వ వచనంలో మొదటి లైన్లో కెరూబులు కనబడుతున్నాయి, 7వ వచనం మొదటి లైన్లో కెరూబులు, 2వ లైన్లో కూడా 7వ వచనం 2వ లైన్లో కూడా
అంటే దాదాపుగా ఈ అధ్యాయం అంతట్లో కూడా కెరూబులను గురించి వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఈ 14వ వచనంలో మనం చదువుకుంటే 10వ అధ్యాయం 14వ వచనంలో కెరూబుల్లో ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయంట? 4 ముఖాలు ఉన్నాయి. మొదటిదేమో కెరూబు ముఖం, రెండవదేమో మానవ ముఖం, మూడవదేమో సింహముఖం, 4వదేమో పక్షిరాజు ముఖం. 20 వచనంలో కూడా 20-21లో మనం చదువుకుంటే కేబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపెట్టి తిని. యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. ఒక్కొక్క దానికి ఏమున్నాయంట? 4 ముఖాలు, 4 రెక్కలు ఉన్నట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటా ఉన్నాం. కాబట్టి కెరూబులు అనే వాళ్ళకు ఎన్ని రెక్కలు, ఎన్ని ముఖాలు ఉన్నాయి? 4 ముఖాలు, 4 రెక్కలు. కానీ సెరాపులకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. వాడు ఫస్ట్ ర్యాంకుకు చెందిన వాళ్ళు, వీళ్ళు సెకండ్ ర్యాంకుకు చెందిన వాళ్ళు. లూసిఫర్ కూడా ఒక దేవదూతే. ఆ లూసిఫర్ కూడా కెరూబు అని మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాం కదండి. ఈ కెరూబులు అనే వాళ్ళు సెరాపులు ఉండే వాళ్ళ వరుస వెనక, లైన్ వెనక వీళ్ళంతా కూడా ఆవరించి ఉండి దేవుని చుట్టూ ఉండి దేవుని స్తుతిస్తూ ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి తర్వాత చదువుకోండి. అక్కడంతా కూడా ఏమని వ్రాయబడి ఉందంటే అధ్యాయం అంతా కూడా ఈ కెరూబుల పనేంటి అంటే దేవుని సింహాసనాన్ని ఒక చోట నుండి మరొక చోటికి తీసుకుని వెళ్ళటం. కెరూబుల పనేంటి? దేవుని యొక్క సింహాసనాన్ని ఒక చోట నుండి మరొక చోటికి వాళ్ళు మోసుకొని వెళుతూ ఉండటం వాళ్ళ యొక్క పని. వీళ్ళ తర్వాత 3వ వరుసలో వెనక లైన్లో సెరాపులు వెనక లైన్లోనేమో కెరూబులు ఉంటారు. 2వ లైన్లో కెరూబులు వెనక లైన్లో 24 పెద్దలు ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సింహాసనం వేసుకొని 24 పెద్దలు 24 సింహాసనాలు వేసుకొని 3వ వరుసలో కూర్చుంటారు. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అనుకుంటాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో 4వ వచనంలో 4:4 మనం చదువుకుంటే సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి కదండి. 6వ వచనం చివరి లైన్లో కూడా సింహాసనము చుట్టూను ముందు వెనుకను కన్నులతో నిండిన 4 అయితే 24 పెద్దలకు వచ్చి 10వ వచనంలో కూడా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములకు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తాన్ని బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృజించబడిను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు వాళ్ళు 24 పెద్దలు ఏం చేస్తున్నారు? తమ కిరీటాల్ని ఆ సింహాసనం ఎదుట వేసిరి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ 24 పెద్దలు గూర్చి 4వ అధ్యాయము 9-10 వచనాల్లోను, 5వ అధ్యాయం 4 నుండి 14 వచనాల వరకు, 7వ అధ్యాయం 9 నుండి 13 వచనాల వరకు, 11వ అధ్యాయం 16 నుండి 17 వచనాల వరకు, 14వ అధ్యాయంలో మనము 3వ వచనంలో కూడా చూస్తూ ఉంటాం. 24 పెద్దలు 3వ వరుసలో ఉండి దేవుని ఎదుట 3వ వరుసలో ఉండి 24 పెద్దలు 24 సింహాసనాలు వేసుకొని కిరీటాలు పెట్టుకొని, అంటే కిరీటాలు అధికారానికి సూచన. ఈ 24 పెద్దలు ఎవరు అనేది ఇంతవరకు సందిగ్ధంగానే ఉంది. అది మర్మంగా ఉంచాడు దేవుడు, అది రహస్యంగా ఉంచాడు. వాళ్ళని గూర్చి ఇంతవరకే పరిమితం. దేవుని చుట్టూ సింహాసనాలు వేసుకొని కూర్చుండి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు లేచి వాళ్ళు తమ కిరీటాలను దేవుని సింహాసనం ఎదుట వేసి, మేము అర్హులం కాదు నాయన, నీవే అర్హుడు, ఈ అధికారం అంతా కూడా చెలాయించడానికని వాళ్ళు తగ్గించుకొని దేవుని సన్నిధిలో నుంచేమో ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మనము వాళ్ళని గురించి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి అని మనము చదువుకుంటా ఉన్నాం. 5వ అధ్యాయము 14వ వచనంలో మనకు ఆ మాట కనబడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత లైన్లో 4వ లైన్లో, 5వ లైన్లో, 6వ లైన్లో మిగిలిన వారు ఎవరైనా కానీ మహాదూతలు, ప్రధాన దూతలు, మామూలు దూతలు అందరూ కూడా ఆ దేవుని సింహాసనం చుట్టూ వాళ్ళ లెవెల్ని బట్టి, వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి ఆ సింహాసనం చుట్టూ ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అని మనం చదువుకుంటా ఉంటున్నాం. దేవుని సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఒకవేళ ఇప్పుడు ప్రభు అక్కడ వచ్చింది, మనల్ని యేసు ప్రభు ఆకాశ మండలానికి పిలుచుకుంటాడు. అక్కడి నుండి దేవుని సింహాసనం ఎదుటికి తీసుకుని వెళతాడు. దేవుని సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా సామాన్యమైనటువంటి దేవదూతల్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మహాదూతల్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ప్రధాన దూతల్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత 24 పెద్దల్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత కెరూబుల్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత సెరాపుల్ని దాటుకున్న తర్వాత మాత్రమే మనము దేవుని సింహాసనం దగ్గరికి చేరుకుంటాము. కాబట్టి వీళ్ళందరూ దేవుని సింహాసనం చుట్టూ రౌండ్ చుట్టి దేవుని ఎల్లవేళలా కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి మనం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటే కోట్ల మంది దేవదూతలను మనం చూస్తాం. 5:11లో మరియు నేను చూడగా యోహాను చూస్తా ఉండగా సింహాసనమును, జీవులను, పెద్దలను,
ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని మనము చదువుకుంటా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ 7 దూతలు మనకు కనబడతారు. దేవుని సింహాసనం ఎదుట దేవునికి అతి దగ్గరలో 7 దూతలు మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒక్కొక్క దూత ఒక్కొక్క బోర పట్టుకుని వాళ్ళు రెడీగా ఉన్నారు ఊదటానికి. చూద్దాం ఆ మాట. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో మనము చదువుకున్నట్లయితే మొదటి నుండి చదువుకుందాం. 8వ అధ్యాయం మొదటి నుండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటి నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని, వారికి 7 బోరలు ఇవ్వబడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఈ 7 దేవదూతలకి బోరలు ఇవ్వబడ్డాయి అంటే చెప్పండి, 7వ ముద్రను విప్పుతున్నప్పుడు మాత్రమే. అంటే అప్పటికి యేసు ప్రభు చేతిలో ఒక గ్రంథం ఉంది. తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని మొట్టమొదట ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం ఎక్కి విల్లు పట్టుకొని ఒకడు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అంటే అక్కడ శ్రమల కాలం పరిశుద్ధులకి ప్రారంభమైంది. ఎప్పుడు మొదటి ముద్ర విప్పినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి ఆ క్రింది భాగంలో అంతా కూడా మనం చదువుకుంటే యాంటీ క్రైస్తు ప్రత్యక్షమవుతున్నాడు. మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు యాంటీ క్రైస్తు ప్రత్యక్షమవుతున్నాడు. అక్కడ నుండి మనము 2వ ముద్ర యేసు ప్రభు విప్పినప్పుడు భూలోకంలో ఏం జరుగుతుందో, 3వ ముద్ర విప్పినప్పుడు భూలోకంలో ఏం జరుగుతుందో, 4వ ముద్ర విప్పినప్పుడు భూలోకంలో ఏం జరుగుతుందో, 5వ ముద్ర 6వ ముద్ర విప్పారు. ఆల్రెడీ 6 ముద్రలు విప్పబడ్డాయి. 8వ అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన 6 ముద్రలు విప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 7వ ముద్రను విప్పటం ప్రారంభించాడు. అది విప్పుతూ ఉండగా దేవుని ఎదుట ఈ శరాపుల కంటే ముందు, ఇక అందరికంటే ముందు లైన్లో కేవలం 7 దూతలు నిలబడి ఉండటం యోహాను చూస్తున్నాడు. యోహాను చూస్తూ ఉండగా ఒక్కొక్క దేవదూతకి ఒక్కొక్క బోర, అంటే 7 దేవదూతలకి 7 బోరలు ఇవ్వబడినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి మరి 7 దేవదూతలు బోరలు ఊదుతున్నప్పుడు, ఒక్కొక్క దేవదూత బోర ఊదుతున్నప్పుడు భూమి మీద కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మొదటి బోర ఊదినప్పుడు పరలోకంలోనేమో దేవదూతలు దేవుని సింహాసనం ఎదుట నిలబడి, తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట నిలబడి వాళ్ళు బోరలు ఊదుతూ ఉంటే, ఒక్కొక్క బోర ఊదుతూ ఉంటే భూలోకంలో ఒక్కొక్క సంఘటన జరగబోతా ఉంది. అవేంటో మనం చూద్దాం. క్లుప్తంగా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుంటే, అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దేవదూత బోర ఊదినప్పుడు పరలోకంలోనేమో వాడు బోర ఊతుంటే భూలోకంలో ఏం జరుగుతుంది? రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి మీద పడవేయబడుతుంది. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాయి, చెట్లలో 3వ భాగం కాలిపోయాయి, పచ్చగడ్డంతయు కాలిపోయింది. మొదటి బోర వదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్నియు కదా పుట్టి భూమి పైన పడవేయబడినప్పుడు, అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది, భూమిలో చెట్లలో 3వ భాగం కాలిపోయింది, భూమి మీద ఉన్నటువంటి పచ్చగడ్డంతయు కాలిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే 2వ బోర, దాని క్రింది లైన్లో 8వ వచనంలో 2వ దేవదూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడింది. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను, సముద్రంలోని ప్రాణం గల జంతువుల్లో 3వ భాగము, ఓడల్లో 3వ భాగము నాశనమాయను. 10వ వచనంలో 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం వంటిది రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడింది. ఆ నక్షత్రం మాచిపత్రి అని పేరు. అందువల్ల నీళ్లలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చిరి. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో 3వ భాగం చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకుండానట్లు, రాత్రిలో 3వ భాగం చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లు వాటిలో 3వ భాగం కొట్టబడిను అని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 4 దేవదూతలు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బోరలు పట్టుకొని ఊదుతున్నప్పుడు భూలోకంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం ఇంతవరకు చూసాం. 9వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్నప్పుడు 5వ దేవదూత బోర ఊదినప్పుడు ఈ దేవదూతలందరూ ఎక్కడ ఉన్నారని చెప్పుకున్నాం? దేవుని సింహాసనం ఎదుటనే ఉన్నారు. ఒక్కొక్క దేవదూతకు ఒక్కొక్క బోర ఇవ్వబడింది. ఇప్పుడు 4 దేవదూతలు బోరలు ఊదినప్పుడు ఎలాంటి కఠోరమైనటువంటి సంఘటనలు భూమి మీద జరుగుతున్నాయో అప్పటికి సంఘం భూమి మీద ఉంటుంది. ఇవన్నీ ఈ బోరలన్నీ కూడా మొదటి 3.5 సంవత్సరాలలోనే ఊదబడతాయి. ఈ సత్యాన్ని మనము ఎరిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే 5వ దేవదూత బోర ఊదినప్పుడు 9వ అధ్యాయం మొదటి వచనంలో ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రాన్ని చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడింది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచే పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచింది. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుడిని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి బయటకు ఏమొస్తున్నాయంట? మిడతలు భూమి మీదకు వస్తున్నాయి. భూమిలో ఉండే తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడింది. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. మరియు వాళ్ళను చంపుటానికి అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించడానికి వాటికి అధికారము ఇవ్వబడింది. వాటి వల్ల కలిగే బాధ
తేలు మనుషులు పుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉంటుంది. ఆ దినాల్లో మనుషులు మరణాన్ని వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఈ మిడతల రూపాలు ఇవన్నీ కూడా చేసేవి మీరు 11 వచనాల వరకు చదువుకోండి. ఈ 9వ అధ్యాయంలో 5వ దేవదూత బోర ఊదుతున్నప్పుడు 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి 3 భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. అయితే మొదటి ఈ యొక్క శ్రమ 5వ దేవదూత బోర ఊదినప్పుడు ఉంటుంది అని మనము ఈ భాగంలో చదువుకుంటా ఉన్నాం. అయితే 12వ వచనం, 9వ అధ్యాయము 12వ వచనం, మొదటి శ్రమ గతించును, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దేవదూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అనే మహానది వద్ద బంధింపబడిన 4 దేవదూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పుట వీటిని. కదండి, మనుషుల్లో 3వ భాగము సంహరింపవల్లని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడివి. చూసారా? అంటే 6వ దేవదూత బోర ఊదుతున్నప్పుడు ఏం జరుగుతుంది? యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలు బంధించబడి ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుండి బంధించబడి ఉన్నారు అని మనం చూసినట్లయితే లూసిఫర్ని గురించి మనం చూసాం. వాడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వీడు వెళ్ళేం చేశాడు? పరలోకంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది దేవదూతల్లో 1/3 వంతు దేవదూతల్ని దేవుని మీద తిరుగుబాటు చేయించాడు, వాళ్ళని మోసపరిచి కదా. 1/3 వంతు అంటే ప్రతి ముగ్గురులో ఒకరు. 1/3 వంతు దేవదూతల్ని వాడు తిరుగుబాటు చేయించినప్పుడు వాడు కూడా వానితో పాటు పడద్రోయబడ్డారు. ఆ పడద్రోయబడినటువంటి దేవదూతల్లో 4 దూతల్ని దేవుడు ఎక్కడ బంధించి ఉంచాడు అంటే యూఫ్రటీస్ నది దగ్గర. ఆ 1/3 వంతు దేవదూతలు పడిపోయిన వాళ్ళలో మరికొంతమంది దేవదూతలేమో కటిక చీకటి గల బిలములో బంధించి ఉంచాడు. అంటే నోవహు కాలంలో నరుడు కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళతో పోయినప్పుడు వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలే వాళ్ళు మరి 195 అడుగులు ఎత్తుగలిగినటువంటి వాళ్ళు రాక్షస సంతానం. అయితే అటువంటిప్పుడు ఆ రాక్షస సంతానాన్ని జలప్రళయంలో దేవుడు నాశనం చేశాడు. కానీ అప్పట్లో వాళ్ళతో పోయి వ్యభిచారం చేసినటువంటి ఆ దేవదూతల్ని మన యోనా పత్రిక 5-6 వచనాల్లోనూ, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోనూ చూడగలిగినట్లయితే వాళ్ళను కటిక చీకటి గల బిలములో బంధించి తీర్పు కొరకై వాళ్ళను కావట్లో ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే జైల్లో, కావలిలో, చెరసాలలో ఉంచాడు. ఆమేన్. కాబట్టి ఈ 4 దేవదూతల్ని 6వ దూత బోర ఊదినప్పుడు విడిచిపెట్టమని అక్కడ ఆదేశించబడింది. మాత్రమే కాకుండా మనము 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత బోర ఊదటం మనం చూస్తూ ఉన్నాం. 7వ దూత బోర ఊదినప్పుడు చాలా సంఘటనలు జరుగుతున్నాయి. 7వ దూత బోర ఊదినప్పుడు చాలా సంఘటనలు భూమి మీద జరగబోతున్నాయి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు మనం చదువుకుంటే పరలోకంలో ప్రధాన దూత అనేవాడు ఒకడు ఉన్నాడని ఇందాక మనం చెప్పుకున్నాం. వాళ్ళు ఎక్కడున్నారు? 7 దూతల వెనకేమో శరాపులు ఉన్నారు, శరాపుల వెనకేమో కెరూబులు ఉన్నారు, కెరూబుల వెనకేమో 24 పెద్దలు సింహాసనాలు వేసుకొని కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళ వెనక ప్రధాన దూతలు ఉన్నారు, వాళ్ళ వెనక మహాదూతలు ఉన్నారని. అయితే ఈ 5వ వరుసలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన దూతను యేసు ప్రభు 7వ బోర ఊదక ముందు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను అందరినీ వెంట పెట్టుకుని ఆకాశ మండలానికి వస్తాడని గతంలో చెప్పుకున్నాం. ఎందుకంటే వధువు సంఘం పరలోకానికి ఆహ్వానించబడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఆహ్వానించడానికి, పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి పెళ్లి కుమారుడు తరపున వాళ్ళు ఒక దుప్పటి లాంటిది పెట్టుకొని మధ్యలో కర్ర దానికి పెట్టి 4 చెంగులు పట్టుకొని నలుగురు, కొంతమంది డోలకు వాయిద్యాలు వాయించుకుంటూ పెళ్లి కుమార్తెని ఎదుర్కొంటానికి పోతారు. అట్లానే దేవదూతలందరినీ వెంట పెట్టుకొని ఆకాశ మండలానికి ఎందుకు వస్తాడంటే వధువు సంఘాన్ని, పెళ్లి కుమార్తెను ఆహ్వానించడానికి. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన దూతలు కూడా వెంట పెట్టుకుని వస్తారని పౌలు అపోస్తలుడు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు ఆయన తెలియజేస్తున్నాడు. అంటే అతడు బోర ఊదినప్పుడు ప్రధాన దూత అక్కడ యేసుతో పాటు దేవదూతలందరితో పాటు పరిశుద్ధుల ఆత్మలు కూడా యేసయ్య ఏం చేస్తాడు? ఆకాశ మండలానికి తీసుకొని వస్తాడు. ఆ సందర్భంలో ప్రధాన దూత తన చేతిలో ఒక బోర ఉంది. ఎందుకంటే 7 దేవదూతలు అక్కడ ఉన్నారు. 7 దేవదూతల్లో 6 దేవదూతలు ఆల్రెడీ బోరలు ఊదారు. వాడు బోరలు ఊదినప్పుడు భూలోకంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం చూసాం. ఇప్పుడు 7వ దూత బోర ఊదే సమయం ఆసన్నమైంది. ఆయన తన చేతిలో జీవగ్రంథంలో యేసుక్రీస్తు పేర్లు పిలుస్తూ ఉంటే 7వ దూత బోర ఊదుతూ ఉంటే అక్కడ మరి సంఘము అనేది అంటే దాన్ని ఇదే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుండి 52 వచనాల వరకు ఏమని తెలియజేస్తాడు అంటే కడబోరా, ప్రధాన దూత బోరాని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 రాయబడి ఉంది. అదే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 52 వచనాల వరకు చూస్తే కడబోరా అంటే ఎన్ని బోరలు ఇవ్వబడ్డాయి? దేవదూతలకి 7 దూతలకి 7 బోరలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు 7వ దూత బోరను ఊదుతూ ఉంటే దాన్ని ఏ బోర అంటారు? కడబోరా కదండి. కడబోర ఊదినప్పుడు
సంఘం భూమి మీద నుండి పరలోకానికి ఎత్తబడింది అని పౌలు అపోస్తలుడు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు బోర ఊదినప్పుడు ఆదాము మొదలుకొని యేసు ప్రభువు ఆకాశ మండలానికి వచ్చినంత వరకు ఈ 6000 సంవత్సరాలలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించి ఎవరైతే వృద్ధి చెందారో వాళ్ళ ఆత్మలు ఆ బోర ఊదినప్పుడు ప్రపంచం అంతట్లో నుండి వాళ్ళ సమాధుల్లో నుండి పైకి లేపబడతారు. బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు ప్రపంచమంతటా వాళ్ళ శరీరాలు, భౌతిక శరీరాలు మార్పు నొంది వీళ్ళు మహిమా శరీరాన్ని దాచుకొని పరలోకానికి ఎత్తబడతారు అని పౌలు అపోస్తలుడు తెలియజేస్తూ ఉన్నాడు. తలలు వంచుదాం, సమయం అయిపోయింది. 7వ దేవదూత బోర ఊదినప్పుడు భూలోకంలో అనేకమైన సంఘటనలు జరగబోతున్నాయి. అవేంటో వచ్చే వారం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి కార్యం ఏంటి అంటే 7వ దూత బోర ఊదినప్పుడు చనిపోయిన పరిశుద్ధులు, బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధ దేవుని సంఘం ఆకాశ మండలానికి కొనుక్కోబడి అక్కడి నుండి పరలోకానికి కొనుక్కోబడుతుంది అని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం జాగ్రత్తగా నెమరవేయాలి. కడవరి కాలంలో ఉంటూ ఉన్నాం. ఎలాంటి సంఘటనలు 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోతున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి మనకు వివరిస్తూ ఉంటూ ఉండగా మనము ప్రార్థనాపూర్వకంగా అతి భక్తితో, భయముతో మనము పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ ప్రభు రాకడలో కనుక కొనుక్కోబడకపోయినట్లయితే మనము ఇంతకాలం జీవించిన భక్తి, ఇంతకాలం చేసిన ప్రార్థనలు, ఇంతకాలం పాడిన పాటలు, ఇంతకాలం వాయించిన వాయిద్యాలు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాం. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో వచ్చే ఆ 3 అతి భయంకరమైనటువంటి శ్రమలలో పాల్గొనవలసి ఉంటుంది. అంతటితో ముగించబడదు. ఆయన తీర్పు తీర్చి ఎత్తి అగ్ని గంధకాలతో మండే గుండంలో పడవేస్తాడు. ఆనాడు మనం రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రయోజనం. 100, 1000 కోటి సంవత్సరాలు, నిత్యము కోట్ల సంవత్సరాలు ఆకలి, తప్పిక, బాధ, అయ్యో, వేదన, ఆనాడు మనం ఏడ్చి ప్రయోజనం. ఉన్నపాటినే ప్రభువుకు సమర్పించుకుని దేవా 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయే ఒక్కొక్క విషయాన్ని మీరు మాకు తెలియజేస్తున్నారయ్యా. మేము విని చెవిటి పావుల వల్ల ఉండకుండా ప్రభువా మేము వాటిని మా హృదయాల్లో వెండి బంగారముల కంటే మా ప్రాణం కంటే ఎక్కువగా మీ వాక్యాలు ప్రభువా పదిలపరుచుకొని మేము వాటి ప్రకారం భయముతో, భక్తితో నడుచుకునే కృప దయచేయమని ప్రార్థన చేద్దామా? ప్రేరేపణ కలిగిన